మనం ఒక వింతైన సమాజంలో బ్రతుకుతున్నాం. ఇక్కడ 30 ఏళ్లు వచ్చినా, పెళ్ళై పిల్లలు పుట్టినా ఇంకా నాన్న పాకెట్ మనీ కోసం, అమ్మ వండి పెట్టే ముద్ద కోసం ఎదురు చూసే ముసలి పిల్లలు ఎక్కువైపోతున్నారు. అసలు విషయం ఏంటంటే, నీకు రెక్కలొచ్చాక కూడా గూట్లోనే ఉంటే ఆ గూడు నీకు రక్షణ కాదు, అది ఒక జైలు. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడటం అంటే కేవలం ఉద్యోగం సంపాదించడం కాదు, నీకంటూ ఒక ఆలోచన ఉండటం, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవడం. ఈ రోజు ఈ టాపిక్ కొందరికి చేదుగా ఉండొచ్చు, ఇంకొందరికి పిచ్చెక్కించొచ్చు, కానీ ఇది నిజం. మీ అమ్మా నాన్నల్ని వదిలేయండి. నేను చెప్పేది వాళ్ళని అనాథాశ్రమంలో వేయమని కాదు, వాళ్ళ చాటున బతకటం మానేయమని, వాళ్ళ నీడ నుండి బయటికి రమ్మని. మన దేశంలో ఒక సెంటిమెంట్ ఉంది, కొడుకు ఎంత పెద్దవాడైనా వాడు మాకింకా చిన్నపిల్లవాడే అని చెప్పేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. అదొక ట్రాప్. ఆ మురిపం నీ ఎదుగుదలని ఆపేస్తుంది. నీకు 20 ఏళ్లు దాటాయా, నీ తిండికి, నీ బట్టకి, నీ ఖర్చులకి నువ్వు ఇంట్లో అడుగుతున్నావంటే నువ్వు ఒక పరన్న జీవివి, అంటే యు ఆర్ ఎ పారాసైట్. నీకు తెలుసా, అడవిలో సింహం తన పిల్లలకి వేటాడటం నేర్పించాక వాటిని వదిలేస్తుంది. ఎందుకు? అవి ఆకలితో చావకూడదని కాదు, అవి వేటాడటం మర్చిపోకూడదని. కానీ మనం మన పిల్లలకి బంగారు పళ్ళెంలో అన్నం పెట్టి వాళ్ళని మొద్దుల్లా తయారు చేస్తున్నాం. బయట ప్రపంచం ఒక పెద్ద జోదం, ఒక గ్యాంబ్లింగ్. నువ్వు రిస్క్ తీసుకోకపోతే, నీకు దెబ్బ తగలకపోతే, నీకు రక్తం చిందిన నొప్పి తెలియకపోతే నీకు లైఫ్ అంటే ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. ఇంట్లో కూర్చొని ఏసీలో పడుకుంటే ఫిలాసఫీ రాదు, రోడ్డు మీద పడితే వస్తుంది. నిజమేంటంటే, నీ కన్న వాళ్ళకి నీ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ వాళ్ళకి నీ ఫ్యూచర్ మీద భయం కూడా ఉంటుంది. ఆ భయంలో వాళ్ళు నిన్ను సేఫ్ జోన్ లో ఉండాలని చూస్తారు. వద్దురా, రిస్క్ తీసుకోవద్దు, ఉన్నదాంతో సర్దుకుపో, గవర్నమెంట్ జాబ్ కొట్టు, సెటిల్ అయిపో. సెటిల్ అవ్వడం అంటే ఏంటో తెలుసా? చచ్చిపోవడానికి సిద్ధం అవడం. లైఫ్ అంటే ఎప్పుడు కదులుతూ ఉండాలి, అలజడి ఉండాలి, కల్లోలం ఉండాలి. నీకు ఆకలి వేస్తే వేట గుర్తొస్తుంది, నీకు కష్టం వస్తేనే మెదడు పనిచేస్తుంది. నీ వెనకాల నాన్న ఏటీఎం కార్డు ఉందన్న ధైర్యం ఉన్నంత కాలం నీలో ఉన్న అసలైన మృగం బయటికి రాదు. నువ్వు ఎప్పుడు సొంత కాళ్ళ మీద నిలబడాలి, ఎప్పుడైతే నీకు నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి అనే స్పృహ వస్తుందో అప్పుడు 18 ఏళ్ళ 20 ఏళ్ళ అనేది నెంబర్ కాదు, అది నీ మైండ్ సెట్. మామూలుగా రోడ్డు పక్కన చిన్న చిన్న పిల్లలు ఎంతో కష్టపడి వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తూ ఉంటారు. అందులోనూ చాలా పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న డబ్బులతో రోడ్ల మీద జల్సా చేస్తూ తిరుగుతూ ఉంటారు. అది కూడా మైండ్ సెట్టే. చూడు, రేపు నీకు ఏదన్నా అయితే మీ అమ్మ ఏడుస్తుంది, మీ నాన్న బాధపడతాడు, కానీ నీ యుద్ధం వాళ్ళు చేయలేరు, నీ కడుపు ఆకలిని వాళ్ళు తీర్చలేరు. చాలా మంది అంటారు, మా నాన్నకి చాలా ఆస్తి ఉంది, నేను ఎందుకు కష్టపడాలి అని. అది మీ నాన్న సంపాదన, అందులో నీ రక్తం లేదు, నీ చెమట లేదు. ఆ డబ్బుతో నువ్వు కొనే కారులో నీకు కంఫర్ట్ ఉంటుంది, కానీ కిక్ ఉండదు. నీ మొదటి జీతంతో నువ్వు కొనే ఒక పాత సైకిల్ ఇచ్చే కిక్కు మీ నాన్న కొనిచ్చే స్పోర్ట్స్ బైక్ ఇవ్వలేదు. అది రియాలిటీ. కంఫర్ట్ జోన్ అనేది ఒక అందమైన స్లో పాయిజన్, అది నిన్ను మెల్లగా చంపేస్తుంది. నీ టాలెంట్ ని, నీ క్రియేటివిటీని బూడిద చేసి అవతల పడేస్తుంది. నీకంటూ ఒక గది చూసుకో, నీ వంట నువ్వు వండుకో, నీ బట్టలు నువ్వు ఉతుక్కో. డబ్బు లేనప్పుడు పస్తులుండు, అప్పుడు తెలుస్తుంది లైఫ్ అంటే ఏంటో, అప్పుడు తెలుస్తుంది ఒక రూపాయి విలువ ఎంతో. సో అమ్మా నాన్నలను వదిలేయడం అంటే వాళ్ళని ద్వేషించడం కాదు, వాళ్ళ మీద ఆధారపడటం ఆపేసి వాళ్ళు గర్వపడేలా ఎదగటం. నువ్వు వాళ్ళకి భారం కాకూడదు, వాళ్ళకి ఒక కొండంత అండ అవ్వాలి. అది జరగాలంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో ఎవరు నీ కోసం రారు, నీ దారి నువ్వే వెతుక్కోవాలి, నీ గొయ్యి నువ్వే తవ్వుకోవాలి. నువ్వు గెలిస్తే ఈ ప్రపంచం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది, ఓడిపోతే కనీసం ఒక అనుభవం ఉంటుంది. కానీ ప్రయత్నించకుండా నాన్న నీడలో బతికేస్తే దాన్ని ఏమంటారో మీ ఊహలకే వదిలేస్తాను. నువ్వు ఒక సింహంలా వేటాడి బతకాలా, లేక ఒక పెంపుడు జంతువులా వేరే ఓడి పెట్టే తిండి కోసం తోకోపుతూ ఉండాలా? చాయిస్ నీదే. వదిలేయండి, బయటికి రండి, బతకండి. పోతే ప్రాణం పోతుంది, గెలిస్తే ప్రపంచం దక్కుతుంది.